హాయ్ గైస్, వెల్కమ్ టు రూపా హేమంత్ వ్లాగ్స్. ఈరోజు మేము ముందుకు చేస్తున్నామండి రెస్టారెంట్ లెవెల్లో ఎలా గోబీ చేసుకోవాలో. దానికి మనము ముందుగా గోబీని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని తర్వాత దాన్ని సన్నీళ్ళకి వేసుకోవాలి. తర్వాత మనకు బియ్యం పిండి, మైదా పిండి, కారం పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అండ్ ఎర్రగడ్డలు కావాలండి. ఇవన్నీ తరుక్కొని మీరు కూడా పక్కన పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా మనకు కావాల్సింది సాల్ట్. సో మీరు చూస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇప్పుడు గోబీ చేయడానికి కావాలండి. సో ఇప్పుడు మనము చన్నీళ్ళలో వేసుకున్న ఉడకబెట్టిన గోబీ పీసెస్ని చన్నీళ్ళలో నుండి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు. సో కొంచెంసేపు మనము వాటర్ అన్ని ఒడిసేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సారీ అండి, నేను వీడియోలో చూపించలేకపోయాను. మనము ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి, కారప్పొడి, సాల్ట్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము పెనంలో ఆయిల్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ 70% అండ్ 80% మనకు డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. సో మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. ఒక 70 to 80% ఉడికేంత సేపు. బాగా డీప్ ఫ్రై చేసుకోండి. బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. సో బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు వేయాలి. సో వెల్లుల్లిపాయ బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలానే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత బాగా దోరగా వేయించాలండి. 50 to 60% బాగా దోరగా వేయించేసేయాలి స్టార్టింగ్లోనే. సో మీరు సాల్ట్ కొంచెం వేసుకున్నారనుకో ఈ మధ్యలో కొంచెం బాగా దోరగా వేగుతాయి. సో మేము వచ్చి సాల్ట్ అందులోనే వేసేసాం. సో మేము ఇక్కడ వేయలేదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మైదా తీసుకొని మైదాలో కొన్ని నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసి ఆ వాటర్ని ఇప్పుడు మనము ప్యాన్లో వేసేసేయాలండి. బాగా మిక్స్ చేసుకొని వంటలు లేకుండా. చూడండి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలా. మరి నీళ్ళు ఎక్కువ పోకుండా తక్కువ పోయకుండా. సో కన్సిస్టెంట్ మంచిగా ఉండేలాగా నీళ్ళు పోసి ఆ మిశ్రమంలో మనం ఇది యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చూసారా కొంచెం, ఎందుకంటే మనం ఇప్పుడు మైదా పిండి వేసాం కదండి, కొంచెం బాగా ఉడకాలన్నమాట. లేకపోతే పచ్చిగానే ఉంటుంది మైదా. తర్వాత మనకి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్. సోయా సాస్ ఎక్కువ వేసుకోద్దండి. జస్ట్ హాఫ్ మూత వేసుకొని చాలా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుండదు. తర్వాత వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి. వెనిగర్ అయితే చాలా చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. లేకపోతే బిట్టర్ టేస్ట్ అయిపోతుంది. సో వెనిగర్ చూసి వేసుకోవాలి. సో వెనిగర్ వేసిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని మళ్ళా ఒక 2 నిమిషాలు కలబెట్టాలి. బట్ మీకు ఇంకో ఐటమ్ ఇక్కడ టమాటో సాస్ అనేది ఆప్షనల్ అండి. మీరు మళ్ళీ కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు ఏం అవసరం లేదు. పసుపు వేసిన తర్వాత కూడా మీరు టమాటా వేసుకోవచ్చు. సో మేము ముందుగానే వేసేసాం టమాటో సాస్. ఇక్కడ వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ
ఇది లైక్ 1 ఆర్ 2 మినిట్స్ ఉడికితే చాలండి. ఎక్కువ ఏం అవసరం లేదు. లో ఫ్లేమ్‌లో ఒక 1 ఆర్ 2 మినిట్స్ మిక్స్ చేయండి. తర్వాత పక్కనే బాగా డీప్ ఫ్రై అయిన మన గోబీని తీస్ గోబీని తీసుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక జస్ట్ 20, 30 సెకండ్స్‌ని మళ్ళా బాగా కలుపుకుంటే మన గోబీ రెడీ అయిపోతుందండి. లైక్ మనం మళ్ళా ఇక్కడ ఉడకబెట్టనవసరం లేదు. సో, లైక్ జస్ట్ ఇట్లా వేపుకుంటే చాలు. లైక్ 1 ఆర్ 2 నాట్ లెస్ దాన్ 1 మినిట్ మనం వేపుకుంటే చాలండి. సో, మనకెంతగానో ఇష్టమయ్యే గోబీ రెడీ అయిపోయిందండి. సో, మేము చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాము. లైక్ డోమినోస్‌లో పిజ్జా పెట్టుకున్నప్పుడు వచ్చింది. సో, ఫైనల్‌గా జస్ట్ లైక్ ఫ్లేవర్ కోసం అంతే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసామండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేసి, ఈ వీడియోని షేర్ చేసి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు మరిన్ని వీడియోలు ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాం. సో, ఎంతగానో రుచికరమైన వీడియోస్ లైక్ వంటలన్నీ మీకు ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తుంటామండి. సో, మీరు కూడా మా వీడియోస్ చూసి మీ ఇంట్లో తయారు చేసుకోండి ఈ వంటలన్నీ. మరోసారి చెప్తున్నానండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.